హలో అండి. ఈరోజు సింపుల్ టేస్టీ సాంబార్ చేసుకుందాం. నీరు మొదటిగా పెట్టుకుని అందులో ఉప్పు వేసేసాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసేస్తాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సాంబార్కి కావాల్సిన ముక్కలన్నీ తరుక్కోవాలి. ముక్కలన్నీ తరుక్కొని నీళ్లు పెట్టాం కదా, అది సిమ్లో పెట్టి ఏ ఏ ముక్కలు అయితే వేస్తామో ముందు వంకాయలు, ఇవి మా చెట్టుకు కాసిన వంకాయలేనండి. అలాగే బరబట్టీలు కూడా మా చెట్టుకు కాసినవే, అంటే మా టెర్రస్లోని. అలాగే రెండే రెండు బెండకాయలు కాసాయి, అవి కూడా కట్ చేసి పడేస్తున్నాను. అందుకే ఇంకా అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, సో వీటిని కూడా మనము తరిగేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ కూడా తరిగేసుకొని మొత్తము బొడ్డు తీసేస్తాం కదా, తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటాం. మనము సాంబార్కి ఎలాగైతే కట్ చేస్తామో అలాగే మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు అన్నట్లుగా కట్ చేసి తీసుకుంటాం అన్నమాట. కట్ చేసి వాటిని వేసేసుకోవడమే. అందులో వేసేసి ఇగో ఇప్పుడు ఈ బరబట్టీలు ఎందుకు వేసానని అంటున్నారా? సాంబార్లో బరబట్టి కూడా బాగానే ఉంటుందండి. మనము కొద్దిగానే కాసాయి కాబట్టి మళ్ళీ అవి ఎండిపోకుండా వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి నేను సాంబార్లోని బరబట్టి కూడా అందుకే కట్ చేసేసి వేస్తాను అనమాట. అలాగే పచ్చిమిరపకాయలు ఇలా చీరేసి ఎప్పుడూ కూడా నేను ఇలాగే వేస్తాను. అండ్ అలాగే చూసారా, అప్పుడే ముదరైపోతుంది. చిన్న బెండకాయ కానీ ఇంకా ముందు తీయాలన్నమాట దీన్ని. ముదరైపోతుంది. ఇదైతే బాగానే ఉంది, కొంచెం లేతగానే అనిపిస్తుంది. కట్ చేసి ఇది బెండకాయలు ఏంటోనండి చెట్టుకి కాస్తున్నాయి కానీ ముదర తెలియటం లేదు నాకు. ఒక్కొక్కప్పుడైతే పెద్ద బెండకాయలు అవుతున్నాయి, పోనీ అలా ఉంచేద్దాము అంటే చిన్న ముదిరిపోతున్నాయి. బెండకాయలు పదును తెలియట్లేదు, అయినా కూడా మరి తప్పదు. అలాగే ఇవి కొద్దిగా లాంగ్ బీన్స్ అనమాట, ఇవి కూడా అందుకే సాంబార్లో వేస్తున్నాను. ఇవి కూడా టేస్ట్ బాగానే వస్తాయి. లాంగ్ బీన్స్ ఇవన్నీ కూడా అందులో వేసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఆన్ చేసి వీటిని ఉడికించేయాలి బాగాను. కొంచెం ఉడికిపోతూ ఉంటే ఉడుకులు వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి, మరీ ముక్క మెత్తగా అయిపోకూడదు అనమాట. ఒక 10 వరకు చేస్తే సరిపోతుంది. ఇందులో ఆల్రెడీ మనం కొద్దిగా ఉప్పు వేస్తాం కదండి, ఉప్పు వేసేసి ఉంచేసాం కాబట్టి ఇదిగో చూడండి, ఉడికి వచ్చిన తర్వాత మనకి తెలిసిపోతుంది అన్నమాట, ముక్కలు ఉడికినట్టుగా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇదిగో చూడండి, ఇలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము పప్పు ఇవన్నీ వేయాలి కదా. కుక్కర్లో ఆల్రెడీ ఉడికించి ఉంచిన పప్పు ఇది. ఈ పప్పు ఏమని ఇందులో వేసి కలిపేసుకుంటాము. నేను ఇవాళ ఏం చేశానంటే కుక్కర్లోని పప్పు గిన్నెలో పెట్టేసిన తర్వాత అందులోని మీద ప్లేట్లోని చింతపండు కూడా కొంచెం వాటర్తో పెట్టేశాను. అంటే ఉడికితే మెత్తగా నుజ్జు అవుతుంది కదా అని చెప్పి. అలాగే చిన్న మామిడికాయ ఉంటే అది కూడా పెట్టేశానండి. సో ఇవన్నీ కూడా మనమేమోని మ్యాష్ చేసేసుకొని దీన్ని వాటర్ వేసేసి నేను చింతపండు రసమేమో అందులోని పోసేసాను. సో ఎందుకు ఇలా చేశాను అంటే మెత్తగా అవ్వాలి కదా, వేరేగా ఉడికించే బదులు కుక్కర్లో ఇలా పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇలా పెట్టాను అనమాట. అంటే అందులో చింతపండులోనైతే గింజలు లేవు, సీడ్లెస్ చింతపండు అది. అలాగే చిన్న మామిడికాయ అన్నాను కదా, మామిడికాయ ఒకటి అది కూడా వేసేసాను, పులుపుకి బాగానే ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఇది మొత్తము ఈ వాటర్ అంతా కూడా మనము వేసేసుకోవాలి. వేసుకొని పులుపు ఉండాలి కదా, ఎందుకంటే సాంబార్ అంటేనే మరి పులుపు లేనిది సాంబార్ టేస్ట్ అస్సలు రాదు. దీనికి కావలసిన చింతపండు ఏదైతే ఉందో దాన్ని మనము వేసుకొని చూసుకోవాలి. ఇంకా ఎక్కువ పులుపు తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటారు, మామూలు పదును కావాలంటే పర్వాలేదు అలాగనమాట. అలాగే సాంబార్ మొత్తం బాగా మళ్ళీ చింతపండు తోటి పూర్తిగా ఉడికిపోవాలన్నమాట. ఉడికిపోయిన తర్వాత లాస్ట్కి మనము సాంబార్ పొడి ఉంటుంది కదండి, ఆ సాంబార్ పొడి వేసేస్తాము. ఈ సాంబార్ పొడి కొన్న సాంబార్ పొడి వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఒక 2 చెంచాలు సాంబార్ పొడి అయితే సరిపోతుంది. అలాగే ఇందులో ఉప్పు కూడా చూసుకోండి, ఒకవేళ టేస్ట్కి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు కూడా మనము వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ పోపు పెట్టేసుకోవడమేనండి. ఏముంది, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు పెట్టాలండి, ఇంగువ, ఇవన్నీ వేసేసి టపటపలాడిపోగానే మొత్తం ఇదంతా సాంబార్లో వేసేసి ఒక 2-3 ఉడుకులు వచ్చినట్లుగా చేసేసుకోవడమేనండి. అంతే, అయిపోయింది. అయితే ఇందులో కరివేపాకు కూడా ముందే నేను వేసాను కాబట్టి మరి ఇప్పుడు వేయలేదనమాట.
చిన్న శబ్దం వచ్చిన తర్వాత ఇంగు కూడా వేసేసి ఇవి టపటపలాడంగానే అందులో కలిపేస్తామన్నమాట. ఇది చూడండి అయిపోయింది. సో సాంబారు రెడీ అయిపోయింది. అయితే పోపు వేసాక కూడా ఒక్క 2 నిమిషాలు దీన్ని వేడి చేయాలన్నమాట. వేడి చేసి కొంచెం ఉడికితే ఆ పోపు బాగా పడుతుందన్నమాట. మీదనే పోపు వేసి ఊరుకుంటే కాదు, కొంచెం ఉడికించాలి. సో ఇదిగోటండి సాంబార్ గుమగుమలాడుతూ తయారైపోయింది. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో లాస్ట్ ఇది దాని తాలూకా రోపు